జర్నలిస్ట్ అడ్డాకు స్వాగతం. నమస్కారం. శ్రీరామనవమి సందర్భంగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు తన సొంత నియోజకవర్గంలో ఆకివీడులో శ్రీరాముల వారి దేవాలయాన్ని దర్శించుకోవడానికి పూజా కార్యక్రమం నిర్వహించుకోవడానికి వెళ్ళారు. అక్కడ స్థానికుల ముసుగులో ఉన్న మరి కొంతమంది కిరాయి హంతకులు ఆయన మీద, ఆయనతో పాటు వచ్చిన టీడీపీ నాయకులు కార్యకర్తల మీద, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తల మీద దాడులు చేశారు. ఆ దాడులు కూడా తీవ్రమైన దాడులు. స్థానికులు చిన్న ఘర్షణలు పడేవాళ్లే తప్ప హత్యాయత్నం ప్రయత్నం చేసేవాళ్ళు కాదు. చేశారంటే వాళ్ళ వెనకాల కీలకమైన నాయకులు కరుడుగట్టిన జగన్ రెడ్డి ఐపీఎస్ బ్యాచ్ ఉన్నారన్నది నగ్న సత్యం. ప్రచారం కూడా అది జరుగుతూ ఉంది. అసలు ఏం జరిగింది, ఎందుకు ఆయన మీద హత్యా ప్రయత్నం చేయడానికి ప్రయత్నించారు, ఎవరు ప్రయత్నించి ఉండొచ్చు, వాళ్ళ వెనకాల ఎవరున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. రఘురామకృష్ణరాజు గారు శ్రీరామనవమి సందర్భంగా గుడికి వెళ్ళారు పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి. అక్కడ స్థానికులు అడ్డగించారు. అక్కడికి వచ్చిన నాయకులు కార్యకర్తల మీద తీవ్రమైన దాడులు చేశారు. ప్లస్ ఒక వ్యక్తి తలలో మేకు దింపారండి. భయానకంగా ఉంది దృశ్యం కూడా. రఘురామకృష్ణరాజు గారి మీద కూడా దాడికి ప్రయత్నించారు రాడ్లతో. ఆయన చుట్టూ ప్రాణాపాయం తప్పించుకుని వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళంతా హాస్పిటల్లో చేరారు. ఈ ఘటన వెనక ఎవరు ఉండే అవకాశం ఉందంటారు? ఎవరికి ఆయన చనిపోతే మేలు జరిగే అవకాశం ఉందంటారు? అంటే ఇవాళ రామాలయం ఆయన దర్శించుకోవడానికి వెళ్తూ ఉంటే వాళ్ళు ప్లాన్ చేశారంటే, ఇందాక రఘురామకృష్ణరాజు గారు వేరే ఛానల్తో మాట్లాడుతూ కూడా చెప్పారు, నిన్ననే ప్లాన్ చేసుకున్నారు. అంబేద్కర్ విద్యా మిషన్ పేరిట కొంతమంది నిన్ననే మేకులు, రాళ్ళు, తర్వాత కర్రలు ఇవన్నీ తెచ్చి పెట్టుకున్నట్టున్నారు. ఇది యాక్చువల్గా దళిత క్రిస్టియన్ల ముసుగులో అన్నారు. ఆయన ప్రకటించారు. అంటే ఇవాళ క్రిస్టియన్స్ దళితులు కారు కాబట్టి క్రిస్టియన్స్ అంతే. ఈ క్రిస్టియన్స్ ఎవరై ఉంటారు? మీరు అన్నట్టుగా స్థానికులు ఇలాంటి పని చేయరు. ఎందుకంటే ఆయనకు అటువంటి నెగిటివ్ ఎక్కడా లేదు మనకు తెలిసి. మీరు చెప్పినట్టుగా ఉండి నియోజకవర్గం ఆకివీడు పక్కన పెద్దపాడు. అయితే ఎందుకు జరిగింది, ఎవరు చేశారు, ఇప్పుడు ఎవరికి అవసరం? రఘురామకృష్ణరాజు గారిని హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఈ రోజు కేసు ఎవరిది నడుస్తుంది? కస్టోడియల్ టార్చర్ కేసులో ఉన్న ఆ నలుగురు. ఇప్పుడు ఆ నలుగురికే అవసరం. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు బయట పడలేరు ఈ కేసులో. గుండెల మీద కూర్చున్నది ఒకళ్ళు, వీడియో చూపించింది ఒకళ్ళు, చేయించింది ఒకళ్ళు, చేసింది మరొకళ్ళు, ఇన్ని రకాలు అక్కడ. సో ఇవాళ గుండెల మీద కూర్చున్న అతనికి ఇది గుండెల మీద కుంపట్లా తయారైంది కేసు కదా. ఇప్పుడు అతనే కదా ఈ మధ్యన అంతా మాట్లాడుతున్నాడు. ఇంకొకటండి, వీళ్ళందరూ తెలుసుకోవాల్సిన ఇంకొక పెద్ద పాయింట్ ఏంటంటే, అంబేద్కర్ ఏ రోజు కూడా క్రిస్టియానిటీని ఆయన తీసుకోలేదు, ప్రోత్సహించలేదు. రెండు, అది చరిత్ర చెప్పిన సత్యం. అది రెండోది, సుప్రీంకోర్టు రెండు విషయాలు చెప్పింది. ఒకటి, దళితులుగా ఉంటే క్రిస్టియన్లుగా ఉండరు, క్రిస్టియన్లుగా ఉంటే దళితులు అవ్వరు. అది క్లారిటీ స్పష్టంగా తీర్పిచ్చింది. ఇచ్చాక కూడా మీరు మాట్లాడతాను అంటే అది మీ ఇష్టం, దాని గురించి ఇష్యూ కాదు. కానీ ఇవాళ మీరు తప్పించుకోవటానికి క్రిస్టియన్స్ ని మీరు రెచ్చగొట్టడం, దళితుల్ని, అంటే ఇక్కడ దళితులు లేరు అని ఆయన అంటున్నారు. దళితుల ముసుగులో క్రిస్టియన్స్ అని ఆయన అన్నారు కాబట్టి క్రిస్టియన్స్ ని రెచ్చగొట్టారు. ఎందుకంటే మొన్న కూడా ఒక రామాలయం దగ్గర క్రిస్టియన్స్ ఇక్కడికి కట్టడానికి వీల్లేదు, లేదు ఇక్కడ బాగు చేయడానికి వీల్లేదు అని చెప్పడం జరిగింది. దానికి ఆయన చేయిస్తానని చెప్పడం జరిగింది. అంటే దీన్ని ఒక వంకగా పెట్టుకుని ఈ రామాలయం వంకన శ్రీరామనవమి రోజు ఈ ఇష్యూ చేస్తే ఇది క్రిస్టియన్స్ కిను హిందువులకి మధ్య గొడవలా చిత్రీకరించవచ్చు అని ఏమైనా ప్లాన్ చేశారా? అదే వంకతో ప్లాన్ చేసి ఈయన ఇవాళ హతం చేసేస్తే అప్పుడు కేసు నీరు గారిపోతుంది అని ఒక ప్లాన్ చేశారా అని ఒక సందేహం మనకి. ఎందుకంటే ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ అంతా పరీక్షిస్తున్నారని చెప్పారు. తర్వాత ఎవరో వీడియో తీశారట ఫోన్లో, అవన్నీ కూడా చూస్తున్నామని చెప్పారు ఆయన. కాబట్టి ఇది ఈ అంశం చిన్నది కాదండి. ఎందుకంటే ఇవాళ జనసేన నాయకులు కొంతమంది దెబ్బలు తిన్నారు. ముఖ్యంగా ఒక ఆయనకి మీరు చెప్పినట్టుగా మేకు ఈ కంటి దగ్గర నుంచి ఇట్లా వెళ్ళినట్టుంది. అది మనం విజువల్ కి చూసాం మనం. అవును. కాబట్టి అసలు ఏంటిది ఇలాంటి యుద్ధ వాతావరణం లాగా ఒక భయానక వాతావరణాన్ని వీళ్ళు తయారు చేయటం అనేది, అంటే వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారు? ఒకవేళ రాయలసీమ, లేదు పులివెందుల, లేదు కడప, తెలియాలి, బీహార్. ఎందుకంటే మీకు ఇంత దారుణంగా చేయగలిగేది అక్కడ వాళ్ళు కూడా. అంటే నేనేదో బీహార్ వాళ్ళని అంటున్నాను అనుకోవద్దు, అందరు బీహార్ వాళ్ళు కాకపోవచ్చు, కొంతమంది గుండాలు ఉంటారు. కాబట్టి ఇది ఇవాళ చిన్నది కాదండి. రఘురామకృష్ణరాజు గారు ఇవాళ నిజంగా చాలా లక్. లేదంటే ఇవాళ చాలా ఆయన ఆపారు. వీళ్ళందరూ కూటమి వాళ్ళందరూ ఆయనకు అడ్డుకున్నారు. అయితే ఇవాళ నిజంగా ఆయన ప్రాణాలు గాల్లో కలిసిపోయి ఉండేవి చెప్పాలంటే. అంటే ఇంత దారుణానికి ఎందుకు ఒడిగడతాడు జగన్మోహన్ రెడ్డి? అంటే రెండు మతాల మధ్య ఉద్రిక్తలు పెరుగుతాయన్న ఆలోచన కూడా చేయకుండా అంత బరి తెగించారంటే వాళ్ళకి హిందూ మతం మీద ఉన్న అయిష్టత అంటారా, లేదంటే రఘురామకృష్ణరాజు గారిని లేపేసే టార్గెట్లు ఎన్ని పట్టించుకోలేదంటారా? లేదు, రెండు అంశాలు సార్. ఒకటి, ఆయన 4 గోళ్ల మధ్య బైబిల్ చదువుతాడు, ఆయన క్రిస్టియన్. రెండు, సునీల్ కుమార్ కూడా క్రిస్టియన్ అని చెప్పుకున్నాడు.
దళిత క్రిస్టియన్ అన్నాడు, ఇవాళ దళిత క్రిస్టియన్ కాదు. నేను ఆయన సర్టిఫికేట్ కూడా బయటకు వచ్చింది, ఆయన బీసీసీ క్రిస్టియన్ అని ఆయన ప్రాథమిక పాఠశాలలో చదువుకున్న సర్టిఫికేట్ మనందరం చూసాము. కాబట్టి ఈ కెనాట్ క్లెయిమ్ దట్ హీఈస్ అ దళిత్ అని, అది సుప్రీంకోర్టు చెప్పాక ప్లస్ ఆయన సర్టిఫికేట్ ప్రకారం కూడా తేలింది అది. కాబట్టి ఇవాళ మీరు చెప్పినట్టుగా రెండు మతాల మధ్య చిచ్చు పెట్టడం ఒకటి, మతాల మధ్య చిచ్చుతోటి వీళ్ళు చలి కాచుకోవాలనుకున్నారు ఆయన హత్య చేసి. అంటే ఒక కేసు వీగిపోతుంది, రెండో రాజకీయంగా లబ్ధి జరిగే రెండు రకాలు. ఎస్, అక్కడ జగన్మోహన్ రెడ్డి ఆనందపడతాడు, ఇక్కడ వీళ్ళకి కేసు వీగిపోయి వీళ్ళు బయటకు వస్తారు. రఘురామకృష్ణరాజు థ్రెట్ అనేది ఫ్యూచర్ లో ఉండదు. అంటే ఒక దెబ్బకి 2 పిట్టలు కాదు, ఇక్కడ ఒక దెబ్బకి 3 పిట్టలు అనుకోవాలి. కాబట్టి ఇన్ని రకాలుగా ప్లాన్ చేసి వాళ్ళు చేశారు, కానీ వాళ్ళ దురదృష్టం ఆయన అదృష్టం, ఇవాళ ఆయన తప్పించుకోగలిగారు. కాకపోతే ఇంకా మీదట ఇక్కడే కాదండి, ఇంకా ఫ్యూచర్ లో ఈ కేసులకు సంబంధించి ఎవరెవరు ఎక్కడున్నారో వాళ్ళందరి ప్రాణాలకి కూడా ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా వాళ్ళ మీద దృష్టి పెట్టి వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వాలా, లేదు వాళ్ళు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ముందుగానే చెకింగ్లు చేయాలా, అవన్నీ కూడా చూడాలి. ఎందుకంటే ఇది కొన్ని రోజులు జరిగే అవకాశం ఉంది. ఇట్లా అంటే ఒక ఏమనాలి, ఒక భయాందోళన సృష్టించి రాష్ట్రంలో ప్రజల్లో ఒక అనిశ్చితి తీసుకొచ్చి వాళ్ళు భయంతో బతుకుతూ ఉండాలి. అంటే జగన్మోహన్ రెడ్డి దిక్కు అనే స్థితికి తీసుకొద్దామని అనుకుంటున్నాడా? అది ఎలాగ జరగదు, జరిగే విషయం కాదు. కానీ ఆయన ట్రయల్స్ ఆయన వేస్తున్నాడా అని ఒక సందేహం. అంటే సమాజానికి మంచి పనులు చేస్తానో, ప్రజలకు సేవ చేస్తానో, సరే మళ్ళీ గెలిపించుకుందాము మారాడు కదా అనుకుంటారు. అతనికి ఆ ఉద్దేశం లేకపోగా నేరాలు ఘోరాలు చేస్తే ఇవాళకి ఇంకా హత్యాయత్నాలు ప్రయత్నాలు చేసుకుంటా సమాజాన్ని విచ్ఛిన్నం చేసి భయపెట్టి రాజకీయాలు చేద్దాం అనుకునే వ్యక్తిని సమాజం యాక్సెప్ట్ చేస్తుందంటారా? ఓట్లు వేసే అవకాశం ఉందంటారా? చెయ్యదు సార్, కానీ ఆయన భ్రమ అది. భయపెట్టి గెలవాలని అనుకుంటున్నాడు. భయపెడితే వాళ్ళు ఇంకా రెచ్చిపోయి ఆయనకు అసలు ఒక 11 సీట్లు కూడా ఇవ్వరనే ఒక జ్ఞానం కలగట్లేదు ఆయనకి. మన మంచి మార్గంలో వెళ్ళాలి అని ఎక్కడ ఆలోచించట్లా. అందుకని నిన్నను చిత్రం ఏంటంటే, మనం చేసిన దాని కింద ఒక కమెంట్ చూసాను. ఏమంటున్నాడు, మేము అంటే మాకు పాప పరిహారం ఉంది, మాకు యేసుక్రీస్తు క్షమించేస్తాడు, అంటే మేము దళితులు అని చెప్పుకున్నా కూడా యేసుక్రీస్తు క్షమిస్తాడని. అంటే నేను ఇక్కడ దానికోసం తీసుకురావట్లా, వీళ్ళందరూ కూడా తప్పులు చేసేసి మన యేసుక్రీస్తు మనకి క్షమించేస్తాడని ఒక ధైర్యంతో వీళ్ళు తప్పుల మీద తప్పులు చేస్తున్నారా? దీని మీద దృష్టి పెట్టాలండి. జగన్మోహన్ రెడ్డి చేస్తున్నది చాలా తప్పు, అన్యాయం. ముందు ఈ నలుగురు ఎవరు అనేది బయటకు వచ్చి, అంటే దీని వెనకాలన్న నలుగురు బయటకు వచ్చి ముందు వాళ్ళ మీద ఈ కేసు తోటి వాళ్ళని ముందు జైల్లో పడేయాలి. ఇంకా వాళ్ళకి టైం ఇవ్వడాలు లేకపోతే ప్రొలాంగ్ చేయడాలు అవన్నీ అవసరం లేదండి. ముందు దీని మీద మాత్రం ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాలని మనం చెప్తున్నాం. మీరు చెప్పినట్టు కామెంట్ పెట్టిన వ్యక్తి ప్రభు క్షమిస్తాడని చెప్పి అతను అంటున్నాడు ఏ తప్పులు చేసినా. అదే ఉద్దేశంతో జగన్ రెడ్డి కూడా ఇన్ని ఘోరాలు పాపాలు చేసి ఉండే అవకాశం అదే అంటున్నా, నేను ఉండొచ్చు అంటున్నా. అంటే అలాంటి మనస్తత్వంతో ఉన్నాడా అని ఇది ఆలోచించాల్సిన అంశం. అంటే ఒక మతం ఇలా ఎక్కడైనా ఉంటుందా? నువ్వు ఎన్ని తప్పులైనా చేయని క్షమిస్తాను ఏ మతము చెప్పదు కదా. అంటే మతాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవటం ఇక్కడ అంతవరకు. అంటే మతాలను కూడా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మార్చుకుని ప్రజల్ని దానికి పక్కదారి పట్టించి వాళ్ళని కూడా మీరేం భయపడకండి, మీరు తప్పులు చేయండి నేను చెప్తే లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నాడు. మీకు ప్రభు క్షమిస్తాడు, నేను హామీ ఇస్తున్నాను అంటున్నాడేమో. రఘురామకృష్ణరాజు గారి మీద జరిగిన హత్యాయత్నం 2 విషయాలు రుజువు చేస్తున్నాయని. ఒకటి, హిందూ క్రైస్తవ మతాల మధ్యలో గొడవలు పెట్టి, రెండోది కస్టోడియల్ టార్చర్ కేసు నుండి ఆయన తప్పుకుంటే మనం బయటపడతామన్న ఉద్దేశంతో ఆ నలుగురే చేయించే అవకాశం ఉందంటూ విశ్లేషించిన కనకదుర్గ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నమస్తే.